పని కంటే మేము భువనగిరి పోయి ఆడ నుంచి అడ్డ మిగంచి వెళ్ళిపోవాలి మేడం. అయితే మేము ఇట్లా రోడ్ క్రాస్ అవుతుంటే బండి ఆర్టీసీ బస్ వచ్చి కొట్టేసింది మేడం. అంత్యక్రియలు చేస్తుంటే నువ్వు లేవా? నేను లేను మేడం, హాస్పిటల్ ఉన్నావు కదా. చివరి చూపు కూడా చూడలేవా? చివరి ఆయన తీసుకొస్తప్పుడు చూపెట్టారు మేడం. ఈ తలకాయ మొత్తం ఎగిరిపోతే అసలు ఇది వచ్చిన శవాన్ని మొత్తం నిండా కట్టేసినాం. ముఖాన్ని చూడనీయలేదా? చూడనీయలేదా, తలకాయ మొత్తం లేదుగా మేడం. అంటే ఈడికేం లేదా ఈడికేం లేదా? ఇక్కడికి నుంచి లేదు మొత్తం, ఇది మొత్తం. ఈ బస్సు వాడేమో నాకేమో 30,000 ఇచ్చింది మేడం, పోలీసు వాళ్ళకి 2 లక్షలు ఇచ్చిందట. ఎందుకు? వాళ్ళు బెదిరిస్తారు కదా మేడం. పెద్ద బుజ్జి అమ్మ వాళ్ళ అమ్మ చచ్చిపోయిన తర్వాతనే పెద్ద మనిషి అయింది. మీ పెద్ద బుజ్జి అమ్మ చచ్చిపోయినాక? అయితే ఆమెకి ఏమనుకున్నాను, డాడీ గిట్ల సంగతి అని చెప్పింది. చెప్తే నేనే బట్టలు గిట్ల అన్నీ వెళ్ళి ఇక వాళ్ళ చిన్న చెప్పి కూర్చున్నబెట్టినా. ఏమైందన్న అసలు? జూలై 5 తారీఖు శనివారం మేడం ఆ రోజు. అయితే మేము పనికి పోతున్నాం మేడం. పని కంటే మేము భువనగిరి పోయి ఆడ నుంచి అడ్డ మిగంచి వెళ్ళిపోవాలి మేడం. అయితే మేము ఇట్లా రోడ్ క్రాస్ అవుతుంటే బండి ఆర్టీసీ బస్ వచ్చి కొట్టేసింది మేడం. ఆర్టీసీ బస్ వచ్చి కొట్టేసింది మేడం. గవర్నమెంట్ ఆర్టీసీ బస్? గవర్నమెంట్ ఆర్టీసీ మేడం. అంటే అందులో కాంట్రాక్ట్ ఉంటుందట కదా మేడం. ప్రైవేట్ వాళ్ళు గవర్నమెంట్ దాంట్లో కాంట్రాక్ట్ నడుపుకుంటారు కదా మేడం. ఆ బండి మేడం కొట్టేసింది. కొట్టేసిన తర్వాత ఇక పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసులు వచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసారు. ఏమైనా నాకు కూడా బక్క దెబ్బలు తాకినాయి మేడం. కాళ్ళు దీనికి ఆగమాగం అయితే నన్ను కూడా హాస్పిటల్ జాయిన్ చేసారు. అది ఆమెను పోస్ట్ మార్టం రూమ్ వేసారు మేడం. అదే రోజు ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎక్కడెక్కడ అయిపోయిన తర్వాత ఇక నేను హాస్పిటల్లో ఉన్నా. ఆమెను ఇంటికి తీసుకొచ్చి అంతక్రియలు చేసేసారు మేడం. నువ్వు మీ భార్య అంటే అదేంటి కాల్చిరా? కాల్చిరు. మీ భార్య అంటే అదేంటి అంత్యక్రియలు చేస్తుంటే నువ్వు లేవా? నేను లేను మేడం, హాస్పిటల్ ఉన్నావు కదా. చివరి చూపు కూడా చూడలేవా? చివరి ఆయన తీసుకొస్తప్పుడు చూపెట్టారు. అప్పటికి నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావు? అంటే చాలా దెబ్బలు తగినాయి మేడం నాకు. ఇక్కడ ఇక్కడ మొత్తం ఈ బొక్కలు మొత్తం డ్యామేజ్ అయినాయి మేడం నాకు, బయటంక బొక్కలు. ఇప్పుడు ఏమైనా పని చేసుకోనికి వస్తుందా నీకు? పని అంటే ఇప్పుడు పిల్లలకు వండి పెట్టడానికి, ఇలా బట్టలు వేయడానికి, స్కూల్ తోడడానికే సరిపోతున్నా మేడం. మరి తిండికి ఎడికి వస్తాయి? ఇక తిండి కంటే గట్లనే. ఇక మొన్న మా సార్ కొన్ని ఇచ్చిపోయింది మేడం, 15,000 ఇచ్చిపోయిండు. మీ సారా? నాతో పాటు పని చేస్తే ఆయన అన్న బ్యాలెన్స్ మంట ఆయన ఆశ్రమం నడుపుతారు మేడం వాళ్ళు. ఆశ్రమం నుంచి ఒక 15,000 ఇచ్చిపోయారు. 15,000 ఇచ్చారు. గట్టిగా మీలాంటి వాళ్ళు ఇక గట్లనే సాయం చేస్తారు. మరి ఇంటికన్నా ఏదన్నా షాప్ పెట్టుకోవద్దా? షాప్ అంటే నేను పనికి పోదామని ప్లానింగ్ ఉంది మేడం. ఏడన్నా నీ పరిస్థితిలో ఇప్పుడు ఎట్లా పోతే ఏం పని చేస్తావు నువ్వు? ఏం పరిస్థితి ఉంది? నువ్వు ఏం పని చేస్తావు? ఏం పని కూడా చేయలేను మేడం. మరి నీకు అదే ఇప్పుడు నువ్వు ఈ పరిస్థితిలో ఆల్రెడీ అక్కడ దెబ్బ తగిలింది, నీ కాలు దెబ్బ తగిలింది, ఎట్లా బతుకుతావు? ఎట్లా పని చేస్తాను అనుకుంటున్నావు? ఏదో ఒకటి గట్టినే. సొంత ఇల్లేనా ఇది? సొంత ఇల్లే మేడం. ఇల్లు ఒకటే ఉందా? పొలం గిల్ల? మేము ఏం ప్రాపర్టీ ఏం లేదు మేడం. ఏం లేదు ప్రాపర్టీ కూడా. ఎంతవరకు చదువుకున్నావు? నేను ఆ రోజులలో ఇప్పుడు నేను 54 సంవత్సరాలు ఉంటాను మేడం. ఆ రోజులలో 1981, 82, 83, 6 వరకు చదివినా మేడం. నేను 6వ తరగతి దాకా చదివినా. వేరే మీ పిల్లలు ఇంకా రాలేరు? వస్తుంది మేడం. ఆడ మీరు వస్తుంటే ఆడ ఎంత భజన మేడం. ఆడికి ఇప్పటిదాకా ఉన్నారు మేడం. ఉండి బిడ్డ అంటే వాళ్ళు పెద్దోళ్ళు వస్తారు, డాడాలు వాళ్ళు ఏమొస్తారేమో అని. రాని మీ పాప రాని. మరి మీ భార్య చనిపోయినాక ఏమైనా కష్టమవుతుంది అన్న? ఎవరన్నా ఏమైనా ఆదుకుంటున్నామేమో? అంటే చాలా ఇబ్బందిగా మేడం. ఫైనాన్షియల్గా దెబ్బతీసింది. మళ్ళీ మా బిడ్డతో చాలా టార్చర్ అయింది నాకు. మా బుజ్జితోటి చాలా టార్చర్ అయింది. ఆమె చెప్పకుండా చేయకుండా వెళ్ళిపోవడం, కులములతోటి ఊళ్ళే ఇచ్చెత్తుకోవడం. నేను మంచిగా బతికినా మేడం. నేను మంచిగా పొలిటికల్గా తిరిగినా, మంచిగా బతికినా. కానీ మా బుజ్జితోనే దెబ్బ పడ్డది. ఆ దెబ్బ మీద దెబ్బ మళ్ళీ ఏమో యాక్సిడెంట్ అయి చనిపోవడం 2వ దెబ్బ. ఎవరు ఊరోళ్ళు ఏమి హెల్ప్ చేయలేరన్నా? ఏమి ఆదుకోలేరా? ఊరోళ్ళు అంటే ఎవరు చేస్తారు మేడం? ఎవరు ఈరోజు ఊళ్ళో ఎట్లా ఉంటుంది? ఎవరి పరిస్థితులు వానికి ఉంటాయి.
ఎవరి పరిస్థితి అది ఎవ్వరు ఏమి హెల్ప్ చేయలేదా మీ చుట్టాలు కానీ? ఒక 15,000 నాతో పాటు పనిచేస్తే బాలనరసింహ ఆయన ఆశ్రమం ఉంటుండే భువనగిరి ఓంకార ఆశ్రమం అని ఉంటుంది మేడం. ఆయన ఆశ్రమంలో అన్న ఇట్లా నాకు తిండి కూడా లేవన్నా, పైసలు ఖర్చులు లేవంటే 15,000 ఇచ్చిపోయాను మేడం. 15,000 ఇచ్చిపోయాను. ఇక 15,000 ఇచ్చిపోయాడు. నెలకు ఎన్ని అవుతాయి అన్న మీ ఖర్చులు? నెలకా మేడం? బాగానే అవుతాయి మేడం మా ఖర్చు. అంటే ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు పిల్లలు నేనే మేడం. ఇద్దరు ఆడపిల్లలు, మగ పిల్లలు లేరా? మగ పిల్లలు లేరు మేడం. మరి రేపన్నాడు వాళ్ళ పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తావు? ఇక చేయాలా మేడం. ఇక ఎట్లా అంటే ఇక పొలం లేదంటున్నావు, ఇల్లు ఇది ఒక్కటే. ఇక్కడ కట్నాలు ఎంత ఇస్తారు? కట్నాలు అంటే మా పొలంలో బాగానే ఉంటాయి మేడం. ఏం కులం అన్నా? మేడం ఎంత ఉంటాయి? 40, 20 లోపు. అంటే మా సిచ్యువేషన్ బట్టి మేడం. ఇప్పుడు మా పొజిషన్ వీళ్ళు ఎట్లా. ఇప్పుడు నడిపి పిల్ల ఎంత ఏజ్? నడిపామన్నా మేడం. ఇప్పుడు ఆమె 10th చదువుతుంది. 14 ఉంటుంది మేడం. 14 ఉంటుంది మేడం. ఇప్పుడు 10th చదువుతుందంటే ఈ చిన్న పాప మెచ్యూర్ కాలేదు ఇంకా. కాలేదు మేడం. పెద్ద నడిపామే అయింది. ఇంకెంతేనన్నా ఇప్పుడు పనికి వాళ్ళు పోతారు, మరి ఇంట్లో తిండికి దానికి కష్టం ఎట్లా అవుతుంది? ఇట్లనే మేడం. కంట్రోల్ బియ్యం వస్తాయి కదా, అవి 30 కిలోలు వస్తాయి. చచ్చిపోయిన తర్వాత 15 రోజుల తర్వాత నాకు ఎక్కడేం దారి కనబడతలేదు మేడం. దగ్గర పైసలు లేవు. నేను మా భార్య చదువు కూడా పైసలు బాగానే అయినాయి మేడం. ఎన్ని? కనీసం అయినా 70-30 లక్షల రూపాయలు. మళ్ళీ ఒక దగ్గర 25 ఇచ్చినా, ఒక దగ్గర 25 ఇచ్చినా మేడం. మొత్తం ఒక 1,40,000 దాకా అయిపోయింది మేడం. 1,40,000. మా అంటే ఎట్లుంటుంది అంటే అంతా జర మంచి చేయకపోతే ఏనారు మేడం. అంతా ఎట్లా ఉంటుంది. మరి నువ్వెందుకు మీ భార్య చనిపోయినాక చనిపోతాం అనుకున్నావు? ఎక్కడ దారి లేదు ఇక మేడం. ఎక్కడ దారి లేదు. మా పెద్ద బుజ్జి ఉంటే నాకు ధైర్యం బాగుంటుంది మేడం. ఆమె మస్తు మనిషి కూడా బాగుంది. మంచిగా డిగ్రీ బీకామ్ కంప్లీట్ చేసి మస్తు తెలివి ఉంది. ఆమె ఉంటే నాకు జర సపోర్ట్ ఉంది. జర మీ పెద్ద బుజ్జి పోయింది, అది బాధ అయిపోయింది. మీ భార్య చనిపోయింది. ఆమె చనిపోవడం, మళ్ళీ ఫైనాన్షియల్గా దెబ్బ తినడము, అన్నీ షార్ట్ తగిలింది. తగల సూసైడ్ చేసుకుందామని అనుకున్నాను మేడం. ఇక మళ్ళీ అనిపించింది ఇక నాకు మళ్ళీ నేను చచ్చిపోతే వీళ్ళిద్దరిని ఎవరు చూస్తారు మేడం. చాలా ప్రాబ్లం. మళ్ళీ చాలా పెద్ద ఎత్తున ఆలోచించిన. మళ్ళీ ఏమని ఆలోచించినావు? ఇప్పుడు నా పిల్లల నేను చచ్చిపోయినా అనుకో, నా పిల్లలు ఎవరు చూస్తారు మేడం. వీళ్ళిద్దరు పాపం చిన్న పిల్లలు. వాళ్ళకు ఇప్పుడు పొద్దున్న లేస్తే నేనే వండి పెడుతున్నా వాళ్ళకి. వాళ్ళ బట్టలు ఉతకడం నేనే, వండి పెట్టడం నేనే, చాయ్ పెట్టడం నేనే, స్కూల్ పంపడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక బాగుంటుందని చెప్పి ఇక ధైర్యం చేసుకొని ఇక టక్కున ఎందుకో మేడం నీ వీడియో చూసినాము. నీ వీడియో చూస్తుంటే, యూట్యూబ్ చూస్తుంటే నువ్వు కనబడ్డావు మేడం. నన్ను ఎప్పటి నుంచి చూస్తావు? నేను కనీసం ఒక 15 రోజులు అవుతుంది మేడం నన్ను చూసి. అంటే అంతకుముందు ఏమన్నా వీడియోలో చూసినా 15 రోజులు అవుతుంది. అంతకుముందుకైతే మీరు తెలియదు మేడం. నేను తెలియదు అసలు. నువ్వు తెలియదు. ఒక 15 రోజుల సంది కంటిన్యూ చూస్తున్నా. ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తున్నా కానీ మీరు చాలా బిజీగా ఉంటారు. నాకు జర వీడియోని బట్టి చూస్తే నాకు అర్థమైపోయింది. మేడం ఫ్రీ ఉంటే ఫోన్ లేవు కానీ మీకు చాలా బిజీగా ఉంటుంది అని చెప్పి నా మనసులో అనుకుంటున్నాను. నా వీడియోలో ఏం వీడియో నచ్చింది నీకు? అంటే ఏం వీడియో చూసి అదే పాపము అనిపించే వీడియో, కోపం వచ్చిన వీడియో ఏముంది అట్లా? ఒకడు నిన్ను మెడబట్టిండు కదా మేడం. నీ పక్కకు అప్పుడు ఎవరు లేరు. మరి నువ్వేమనుకున్నావో మనకు అర్థం కాలేదు. బాబా అంట చూడు, డూప్లికేట్ బాబా. అప్పుడు నీ కోపం వచ్చిందా? కోపం అంటే కళ్ళపండు నీళ్ళు వచ్చినాయి. నీ మీద చేయడం అవునవాడు. వాడు చేసిండు నీ మీద చేసి నువ్వు దులిపాయించుకున్నావు. పక్క పంటే నీకు మనలు ఉంటారు కదా శివానంద, వాళ్ళు ఎవరు వస్తలేరు. పిల్లలు ఎందుకు ఉంటలేరు ఇంట్లో? భయపడుతుంది మేడం. ఎందుకు చనిపోయింది కదా, చిన్న పిల్లలు కదా. అమ్మ చనిపోయింది అలా భయపడుతుంది. ఇంకోటి ఏంటంటే మంచిగా తెచ్చుకోలేదు కదా మేడం. ఈ తలకాయ మొత్తం ఎగిరిపోతే అసలు వీరికి వచ్చిన శవాన్ని మొత్తం నిండా కట్టేసినాం. ముఖాన్ని చూడనీయలేదా? తలకాయ మొత్తం లేదు కదా మేడం. అంటే ఈడికేం లేదా? ఇక్కడికి లేదు మొత్తం. మొత్తం మరి గుడ్డినోడు మీకేమి ఇవ్వలేడా? ఇచ్చిండు మేడం. ఏమి ఇచ్చిండు? ఆయన గుద్దిన ఆయన ఇప్పుడు బస్సు కాంట్రాక్ట్ పెడతారు కదా మేడం. అలా బస్సులో డబ్బులు వాళ్ళు కాంట్రాక్ట్ పెడితే ఆయన ఒక 30,000 ఇచ్చిండు. చెప్పాలా మేడం అని? చెప్పాలి. అయితే ఇప్పుడు FIR అయింది కదా మేడం. అయితే గవర్నమెంట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా మేడం.
అయితే ఆయన ఒక 70,000 ఇచ్చిండు చావు ఖర్చుకు. అంతే అంతే అంటే అంటే ఎఫ్ఐఆర్ ఇది కేసు అయింది మేడం. కేసు నడుస్తుంది కదా. కేసు అయిందన్నా. ఇప్పుడు ఆయన 70,000 ఈయన 30,000 ఇంతే ఇచ్చిందా? ఇంతే ఇచ్చిండు మేడం. ఈ బస్సు వాడేమో నాకేమో 30,000 ఇచ్చిండు మేడం. పోలీసు వాళ్ళకి 2 లక్షలు ఇచ్చిండట. ఎందుకు? వాళ్ళు బెదిరిస్తారు కదా మేడం తీసుకుపోయి. అంటే నీ భార్య పానానికి ₹1,00,000 వడ్డీ కట్టిరు, విలువ కట్టిరు. ఇంత కంతిరు మనకు ఏం కొట్టలేరా అన్న నువ్వు? బస్ ఆడ నిలబెట్టి ఉరికిండు మేడం. నేను ఆల్రెడీ ఏమో చచ్చిపోయిందని ఏడ్చుకుంటా నేను చేరిన. అందరు జమారు. ఇక ఆడు పోలీస్ స్టేషన్ పోగానే ఇక పోలీసు వాళ్ళు వచ్చారు. ఇక వచ్చి ఇక మనం తీసుకుపోయి పోస్ట్ మార్టం రిపోర్ట్. మరి కేసు ఉందా ఇప్పటికి? ఉన్నది మేడం. కేసు నడుస్తుంది. ఏమో కేసు నడుస్తుంది. ఏమంటారు? కేసు నీ దిక్కు వస్తుంది అంటున్నా? అలా దిక్కు పిల్లలకు అమౌంట్ వస్తుంది అని అంటారు. ఎంత వస్తుందంట? అది ఎంత ఉందో మేడం. ఫైనల్ మెడిసిన్ ఆర్డర్ ఇస్తారట. 3 ఆడపిల్లలని రాసినాము. వాళ్ళ గవర్నమెంట్ రూల్ ప్రకారం, హైకోర్టు రూల్ ప్రకారం పిల్లలకి ఎంత ఇవ్వాలనేది ఇస్తారట మేడం. ఇస్తారంట. పిల్లలకి ఇస్తారట మేడం. నీ భార్య పానానికి అయితే ఈ బాడుకోలు ₹1,00,000 వడ్డీ కట్టిరు. ₹1,00,000. ఏందన్నా మరి గవర్నమెంట్ చాలా ఘోరమైంది మేడం. నేను ఫస్ట్ నేను మీ వీడియోలు చూసిన మేడం. ఇలాంటి కొన్ని ఉత్తగానే చేస్తారు కదా సిటీలోనే అనుకున్నా మేడం. మళ్ళీ కొడతా ఉంటే నీయే వస్తున్నాయి. మళ్ళీ చూస్తా ఉన్నా. అంటే బాగా అబ్జర్వేషన్ చేసాం మేడం. కరెక్ట్ మనుషులు ఉన్నట్టు వీళ్ళు టీం అని చెప్పి. అంటే నా వీడియోలు నమ్మేటట్టున్నాయా నమ్మలేనట్టున్నాయా? నమ్మాలి. కరెక్ట్ మేడం. చాలా నిజం మేడం. ఇప్పుడు నేను అన్ని వీడియోలు తీసినా కదా అమ్మ. ఇప్పుడు నా మామ కోడని ఇట్లా ఖరాబ్ చేసి ఇలాంటి అన్ని తీసినా కదా. ఇది మీది పల్లెటూరు. ఏ ఊరు ఇది? మోదింపల్లి. మోదింపల్లి పల్లెటూరు. ఇక్కడ అలాంటివి జరుగుతాయా? జరిగినాయి మస్తు 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 జరిగినాయి. మస్తు జరిగినాయి. వాడు ఆ అమ్మాయిని తీసుకుపోయి కొన్ని ఒక పైన అయినా మేడం. అయితే తీసుకుపోయిండు. ఒట్ల అమ్మాయిని తీసుకుపోయిండు. కులాంతర అని చెప్పి ఆ ఊర్లో బహిష్కరించారు. కొన్ని రోజుల తర్వాత అమ్మాయిని తీసేసిందంటే చంపేసిందా? అంటే నేను తీసే వీడియోలు ఇక్కడ కూడా జరుగుతాయి. ఇక్కడ కూడా పక్కా. ఇంక ఇప్పుడు 2 ఆడపిల్లలన్నా ఇట్లా బతుకుతున్నావు సమాజంలో. అమ్మా ఇప్పుడు కంట్రోల్ బియ్యం ఉన్నాయి. అట్లే కాదన్న కంట్రోల్ బియ్యం కాదు. ఇప్పుడు ఎట్లా అంటే ఆడపిల్ల ఉంటే అబ్బాయి ఉంటే ఒక ధీమా ఉంటుంది అన్న. ఇప్పుడు వీళ్ళిద్దరు అబ్బాయిలు అనుకో, నీకు ఒక ధీమా, అరే ఇట్లన్నా బతికేస్తాను. ఆడపిల్లలు రేపన్నాడు పెళ్ళిళ్ళు చేయాలి. పెళ్ళిళ్ళు అయినాక మొగులు చక్కగా లేకున్నా ఏం లేకున్నా ఇప్పుడు నువ్వు గట్టే నిలబడాలి వాళ్ళకు. ఇప్పుడు అమ్మ ఉంటే నోడుతోనన్నా చెప్తుంది. ఇప్పుడు అంత కాకుండా కాలు చేతి పానం ఉండేది ఉండన్న. ఒక కాళ్ళని ఒక చేతన లేకపోతే 2 కాళ్ళు పోయి కుర్చీ మీద ఉన్నా కానీ ఒక ధైర్యం ఉంటుంది. అదే తల్లి పిల్లలకు తల్లి ఉంది. ఇప్పుడు అన్నీ నీకు చెప్పుకోలేరు కదన్న. ప్రతి ఒక్కటి చెప్పినా చెప్పకున్నా సరే. ఇప్పుడు ఎట్లా అంటే ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లలు చెప్తారు మేడం. నాకు అమ్మ అన్ని చెప్తారు పిల్లలు. పెద్ద బుజ్జి అమ్మ వాళ్ళ అమ్మ చచ్చిపోయిన తర్వాతనే పెద్ద మనిషి అయింది. మీ పెద్ద బుజ్జి అమ్మ చచ్చిపోయినాక అయితే ఆమెకి ఏమనుకున్నాను డాడీకి ఇట్లా సంగతి అని చెప్పింది. చెప్తే నేనే బట్టలు గిట్ల అన్నీ వెళ్ళి ఇక వాళ్ళ చిన్న చెప్పి కూర్చున్నబెట్టినా. ఇంకా తల్లి అయినా తండ్రి అయినా చేస్తుంది మేడం. ఇక పొద్దుగాల నీళ్ళు కాబెట్టాను నేనే కాబెడతా. వాళ్ళ బాత్రూంలో నీళ్ళు పోస్తా. ఇక వాళ్ళన్నీ నేనే చూసుకుంటున్నా. అన్ని పిల్లలు ఓపెన్గా చెప్తారు. ఇట్లా చెప్తారు మేడం. నాకు ఏదైనా చెప్తారు. పెద్ద మనిషి అయినా ఏదైనా నీకు చెప్తారు. డాడీ మా బట్టలు ఉతుకంటారు. డాడీ మేము స్నానం చేస్తాం నీళ్ళు పోయి అంటారు. డాడీ మాకు బాత్రూంలో పోతాం బాత్రూమ్ పక్క కూర్చో డాడీ మాకు భయం అవుతుంది అని అంటే ఇక అన్నీ కూర్చుంటాయి. ఇక పిల్లలకు భయం అవుతుంది. భయపడతారు మేడం. అంటే ఇంట్లో అలవాటు కాలేదు. పెద్దలు అయితేనేమో 18 ఏళ్ళు 20 ఏళ్ళు అయితేనేమో భయపడరు కదా మరి. చిన్నపిల్లలు అయితే భయపడతారు. అమ్మున్నప్పుడు ధైర్యం ఉంటుంది. ధైర్యం ఉండేది. ఆమె ఉంటే నాకు ఏం పిక్కలు లేకపోయేది మేడం. మళ్ళీ నేను పని పోయేది. మంచి ప్లాట్ల దందలలో పెంచాలి అటు ఇటు తిరిగేది మంచిగా తిరిగేది అని మంచిగా. ఫస్ట్ 4 సంవత్సరాల క్రితం మా అమ్మ చచ్చిపోయింది మేడం. మీ అమ్మ? మా అమ్మ. ఆమె ఆ ఫోటో అదే మేడం. ఆమె దెబ్బ నుంచి కోలుకున్నాక ఈ మధ్య పెద్ద బుజ్జి అయింది. అట్లా పెద్ద బుజ్జి నుంచి కోలుకునేటప్పుడు మీ వైఫ్ అయింది. ఏది ఇది చనిపోయిన సర్టిఫికేట్లు ఏమైనా ఉన్నాయా? అన్నీ ఉన్నాయి మేడం. చూపించండి. అన్నీ ఉన్నాయి మేడం. సర్టిఫికేట్ ఇక్కడ నేను చూస్తాను.
అమ్మ ఇది చెప్పాడు పోలీస్ స్టేషన్లో ఎక్కారా? పోలీస్ స్టేషన్ అంటే ఒక్కొక్క ఫొటోస్ తీసుకో. ఇది ఒకటి ఎక్కేయాలి పోలీస్ స్టేషన్లో. అమ్మ ఇది కూడా గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్. అమ్మ నేను అబద్ధం అయితే ఆడ బాబు చెప్పు. అబద్ధం కాదంటోడు. ఇప్పుడు నేను చనిపోవడం ఇది అంటలేను. ఓకే, చనిపోయింది. చనిపోయినందుకు వీళ్ళు నీకు మరి పానానికి లక్షలు అదే అది బాధ నాకు. ఇప్పుడు ఇద్దరు ఆడపిల్ల, ఇప్పుడు సరే ఆడపిల్లని అంటే పెద్ద అమ్మ వదిలేసి అట్లా అయిపోయింది, వదిలేసి ఇప్పుడు నీకు పెళ్ళికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పెద్ద మనిషి ఒక పాప అయినాను ఈ మా అంటే ఇప్పుడు పెద్ద మనిషి అయిందనుకో ఇంకో 2-3 సంవత్సరాలు పాపకు పెళ్లి చేయాలి. డిగ్రీ అయిపోయినాక డిగ్రీకి అన్న పైసలు పడతాయి కదా. డిగ్రీకి ఎక్కడో ఒకట్లా పైసలు గవర్నమెంట్ దాంట్లో చదువుకుంది అనుకో, డిగ్రీకి పెళ్ళికి పడతాయి. పెళ్ళి కనీసం ఒక పాపకి 20 లక్షలు వేసుకో, పెద్ద పాపకి మా అంటే 2-3 నెలల తర్వాత ఒక 20 లక్షలు, 30 లక్షలు వేసుకో. చిన్న పాపకు కూడా కావాలి. మరి వీళ్ళు పానం అంటే ఇప్పుడు అమ్మ ఉంటే ఏదో ఒకటి చేస్తుండే, పైసలు సంపాదించడు, లేకపోతే మీరు ఇట్లా పోవడో అదొకటి పెట్టేసేది, ఏదో ఒకటి చేస్తుంది. వీళ్ళు నేను ఏమంటున్నా అంటే మరి మొత్తం కావాలని అయితే మీ తప్పు లేదు కదా, మొత్తం వాళ్ళ తప్పు ఉంది కదా. మరి 70,000 నేను బండి స్లో చేసుకుని పక్క తిప్పి ఆయన కొంచెం బండి స్లో చేసుకుంటే ఏం కాకపోవు మేడం. పోలీసు వాళ్ళు చెక్ చేస్తే 68 బండి ఆలదా. మీది మాది ఎంత ఉంటుంది మేడం? మాది 30-40కి ఎక్కువ, 40 కూడా లేదు. నాకు చిన్న ఆల్రెడీ స్లో అయింది మేడం. ఆయన స్లో చేసుకోలే. ఆయన ఇదివరకు 4 చంపిండట. ఈమెతో 4 యాక్సిడెంట్ అట. పోలీసు వాళ్ళు తిట్టి తీసేసారట. ఇంక ఇప్పుడు ఎట్లా నా తిండికి అయితే రేషన్ బియ్యం వస్తున్నాయి అంటున్నావు, మరి కూరగాయలకు అన్నిటికీ కిరాణం కార్డు ఇద్దరు పెడతాను మేడం. నెలకి ఎంత అవుతాయి? నెల బాగానే 3-4 వేలకు అవుతాయి. 3-4 వేలు అవుతాయి. మీ కూతురు గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ కాలేజా? ఇప్పుడైతే ప్రస్తుతం గవర్నమెంట్ కాలేజ్ 10th వరకు మా ఊళ్ళో ఉంది మేడం. హై స్కూల్లో చదువుతారు. ఈ 10th లాస్ట్ ఫైనల్ అయిపోయిన తర్వాత భువనగిరి పోతారు మేడం. యాదాద్రి జిల్లా మీరు వచ్చిరా మేడం? యాదాద్రి జిల్లా అంటే భువనగిరిలో చదివిపిస్తాం మేడం. 2 నెలల నుంచి ఎట్లున్నావు? అమ్మ గుర్తుకొచ్చిందా? ఏమైనా ఇబ్బంది అవుతుందా? నాకు చెప్పు, నేను కూడా మీ పెద్దక్కనే. నీకేమన్నా కావాలా? మీ అమ్మ ఉంటే ఇది ఇప్పిస్తుండే అంటావు కదా, అలాంటివి ఏమైనా కావాలా చెప్పు. నాతో మాట్లాడు. భయపడుతున్నారు. ఎందుకు భయము? భయపడకు బిడ్డ. మేడం చెప్పు. నేను అక్కనే మేడం ఏమో దక్కాను. చెప్పు. అమ్మ కోల్తలో కూడా పెట్టిరు. నేనే పెట్టాను. మరి నువ్వు మళ్ళీ తర్వాత వాళ్ళు వీళ్ళు వెళ్ళి పెట్టంగా తలవరి పిల్లలతో మట్టి అంటే నన్ను తీసుకొచ్చి ఎందుకు ఆ పాపతో ఈ పాపతో మట్టిపిద్దాం. వీళ్ళు భయపడ్డారు మేడం. పూలదండ ఆకుండా అవి పట్టుకోవాలి కదా మేడం. ఇక బెడ్ మీద నుంచి నన్ను మళ్ళీ వాళ్ళు వీళ్ళు అంటే పట్టుకొచ్చారు. పొద్దున అది మా డాడీ బండి మీద పోయిర్రు. పోతే యాక్సిడెంట్ అయింది. మీకు ఎవరు చెప్పారు వచ్చి ఇడికి యాక్సిడెంట్ అయిందని? నాకు మా బాబాయ్ చెప్పిండు. మీ బాబాయ్ చెప్పిండా? తర్వాత ఏమైంది? ఇంకా ఆడికి పోయినా మేరీ హాస్పిటల్కి. హాస్పిటల్కి పోతే చెప్పు. తర్వాత ఏమైంది? పోతే చెప్పమ్మా, చెప్పు. హాస్పిటల్కి పోతే ఏమన్నారు? హాస్పిటల్ పోయిన తర్వాత హాస్పిటల్కి పోయిర్రా? పోయినాం మేడం. మరి ఏమన్నారు? పోస్ట్ మార్టం చేసారు కదా, శవాన్ని. చచ్చిపోయింది కదా ఆల్రెడీ. అప్పటికి అయిపోయింది. అప్పటికే రోడ్డు మీద చచ్చిపోయింది మేడం. టకరాగానే 10 నిమిషాలు కూడా లేదు, అప్పుడే చనిపోయింది. సో గైస్ చూసారు కదా, మా నుంచి అయిన హెల్ప్ మేము చేస్తున్నాం వీళ్ళకు. అదే కాకుండా కొంతమంది ముందుకు వచ్చి కూడా 2 ఆడపిల్లలు ఉన్నారు. జస్ట్ ఇల్లు తప్ప వాళ్ళకి ఏమీ లేదు. ఇది కూడా వాళ్ళ అన్నకు ఈయనకు పాల్లో ఉంది, అంటే 2 పొత్తుల్లో ఉంది.
2 ఆడపిల్లలు తప్ప ఏం లేదు. వాళ్ళ కళ్ళ ముంగటనే వాళ్ళ మమ్మీ చనిపోయింది. వాళ్ళ అక్క అదేంటి లవ్ మ్యారేజ్ చేసి లేచిపోయింది. సో వాళ్ళ అక్క లేచిపోయిన 2 monthsకి వాళ్ళ అమ్మ చనిపోయింది. స్పాట్ డెత్ అయింది. పిల్లలు ఇంకా అదంతా చూసి స్ట్రక్ అయిపోయారు. సో మేము కూడా ఎక్కువ మాట్లాడియొద్దు అనుకుంటున్నాము. మాకు తోచినంత హెల్ప్ మేము చేస్తున్నాము. ఒకవేళ ఎవరికన్నా ఈ ఫ్యామిలీకి హెల్ప్ చేయాలంటే పక్కా ముందుకు రండి. సో వీళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో పెడతా. ఒకవేళ వీళ్ళ ఫ్యామిలీకి ఎవరైనా ఏమైనా కావాలంటే స్క్రీన్ పైన నంబర్ వేస్తే డైరెక్ట్ కాల్ చేయొచ్చు. ఇంకా ఏమన్నా అడగాలనుకుంటున్నావా? కొంచెం ఆర్థికంగా ఉన్నాం మేడం. చెప్పు మరి. వీడియో ఆర్థికంగా ఉన్నా కదా. ఇప్పుడు మా భార్య అప్పుడు లోన్ తీసుకుంది మేడం. ఎంత? 75,000 తీసుకుంది మేడం. 75,000 తీసుకుంటే జనవరి నుంచి కట్టలేదు మేడం. అవి ఒక 50,000 డ్యూ ఉన్నాయి మేడం. ఇంకొక దగ్గర 50,000 కట్టాలి మేడం. 1,00,000. గైస్ మా నుంచి అయిన హెల్ప్ మేమైతే చేస్తున్నాము. సో అన్న ఇది ఒక షాప్ పెట్టుకో. సో షాప్ పెట్టుకున్నాం అనుకో అన్నీ నీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అర్థమవుతుందా? ఎవరైనా వీళ్ళకి ఆర్థికంగా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నా. ఇంకా వాళ్ళకు 1,00,000 దాకా అప్పు ఉంది. కొంచెం ఎవరైనా తీరిస్తే బాగుంటుంది. సో మేము 1.5 ఇస్తున్నాము.